నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్. మీరు సింహరాశిలో పుట్టారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. మనకు అష్టమ శని ప్రభావం వలన ఏ విధంగా ఉంటుందని. మనకి ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు ఒకటో స్థానం 2, 3, 4, 5, 6, 7 సప్తమంలో ఉన్నాడండి శనీశ్వరుడు. ఇప్పుడు ప్రజెంట్ సప్తమంలో ఉన్నటువంటి శనీశ్వరుడు అష్టమ స్థానంలోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడంటే మనకు మార్చి 30వ తారీఖున అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వెళ్ళిపోవడంతోనే ఇక్కడ ఉన్నటువంటి 6 గ్రహాలు శని, చంద్ర, బుధ, రవి, రాహు, శుక్రుడు 6 గ్రహాలు షష్టగ్రహ కూటమిగా ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు షష్టగ్రహ కూటమిగా ఏర్పడితే అష్టమ రాహు, అష్టమ గురువు సింహరాశి వారికి కొంత ధన నష్టాన్ని, వ్యాపారంలో నష్టాన్ని, ఉద్యోగంలో ఇబ్బందులను కలగజేస్తుంది. మరి ఈ అష్టమ రాహు, అష్టమ శని ప్రభావాన్ని తగ్గించడానికి మీరు కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు అనగా 28వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం మీరు తప్పకుండా చేయించుకునే ప్రయత్నం చేయండి. మీరు రానవసరం లేదండి. మీ పేరు గోత్రనామాలు నాకు పంపించినట్టయితే శని హోమం నేను తప్పకుండా చేయించి శనికి సంబంధించినటువంటి కంకణాన్ని, అదేవిధంగా శనికి సంబంధించిన చిత్రీకరణ వీడియో అనేది కూడా మీకు తప్పకుండా మేము పంపించే ఏర్పాటు చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ కనుక మీరు మిస్ చేస్తే మళ్ళీ 30 ఇయర్స్ కనుక శని ప్రభావం అనేది కూడా మీరు తట్టుకోలేరు. కాబట్టి శని ప్రభావం నుండి మనం ఆ శని భగవానుని ఆశీస్సులు పొందడానికి ఈ నెల 28వ తారీఖు చివరి శని హోమం